డైలీ టేస్ట్ ది డైలీ. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30వ తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం 10 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు బీఈసీలో సభ్యులు నిర్ణయించారు. సభలో చర్చించేందుకు 18 అంశాలను టీడీపీ సభ్యులు ప్రతిపాదించగా 9 అంశాలపై చర్చ చేయాలని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కోరారు. ఇక 20, 21, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ఉండనున్నాయి. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు బీఏసీ సమావేశం కొద్దిసేపటి క్రితం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా అత్యంత ఉత్కంఠంగా అత్యంత ఆదరణగా సాగిద్దేమోనన్న ఆ చందానం మొదట కొంత మేరకు వచ్చినా గానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం పట్ల మాత్రం అసెంబ్లీ సమావేశాలు ఒకంత చప్పగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే కొద్దిసేపటి క్రితం పిఎస్సి సమావేశం జరిగింది. పిఎస్సి సమావేశానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కళ్ళు ఆ సమావేశానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆ నిబద్ధతతో పనిచేయాలని, అలాగే ప్రశ్నోత్తరాల సమయం కానీ ముఖ్యంగా అసెంబ్లీ ఆ సమావేశాలకు సంబంధించి ఎన్ని రోజులు ఉండాలనే దాని మీద అసెంబ్లీ పిఎస్సి సమావేశం జరిగింది. దాదాపుగా 9 అంశాలపై చర్చ చేయాలని కూడా బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు బిఎస్సి సమావేశంలో అడిగారు. 20, 21, 28 ఈ 3 రోజులు కూడా సెలవు దినాలుగా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నేడు ఆయుధ పడిన నేపథ్యంలో అసెంబ్లీ రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలని కూడా బీఏసీ సమావేశాలు నిర్వహించారు. ముఖ్యంగా ఈ నెల 30వ తారీఖు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన పరిస్థితి అయితే ఉంది బీఏసీ సమావేశంలో. అలాగే ఈ నెల 20, 21, 28 3 రోజులు కూడా సెలవు దినాలుగా ప్రకటించిన నేపథ్యంలో ఈ 3 రోజులు కూడా అసెంబ్లీ ఉండదు. అలాగే ఏదైతే బీఎస్సీ సమావేశానికి సంబంధించి అసెంబ్లీలో ప్రధానంగా 9 అంశాలపై చర్చ చేయాలని విష్ణుకుమార్ రాజు అడిగిన మాటలకి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా అంగీకరించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే క్వశ్చనింగ్ అవర్ కూడా అవకాశం ఉన్నంత మటుకు పెంచాలంటూ కూడా బీఎస్సీ సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో ప్రశ్నోత్తరాల సమయం కూడా కొంత మేరకు పెంచే అవకాశం కనపడతా ఉన్న పరిస్థితి అయితే ఉంది సునీత. అలాగే ఆ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా హాజరైన పరిస్థితి ఉంది. అలాగే స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇరువురు కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరైన పరిస్థితి ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధానంగా ఎవరు హాజరు కాకపోవడం పట్ల మాత్రం యథా రాజా తదా ప్రభ అన్న పరిస్థితి నెలకొని ఉంది. అలాగే శాసనసభ సభాపక్ష రోజులు శాసనసభ సమావేశాలు జరిగిన రోజులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల వరకు ఒకంత తప్పగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది సునీత. అయితే నాగేశ్వరరావు, ప్రధానంగా ఈ అసెంబ్లీ సెషన్స్ లో ఏ బిల్లులు ప్రవేశపెట్టబోతున్నారో అందులో ఇంపార్టెంట్ బిల్స్ ఏమైనా ఉన్నాయా? అలాగే చర్చించబోతున్నటువంటి అంశాలు, ప్రధానంగా చర్చించబోతున్నటువంటి అంశాలు ఏమున్నాయి? ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి 6 ఆర్డినెన్స్ల స్థానంలో బిల్లులు 20కి పైగా అంశాలపై ఆ చర్చకైతే ముఖ్యంగా తీసుకురానున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 6 ఆర్డినెన్స్ల స్థానంలో 20 బిల్లులు పైగా అంశాలపై ప్రధానంగా అసెంబ్లీ మొత్తం కూడా నడిచే అవకాశాలు ప్రధానంగా కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టే సమయంలో పంచాయతీరాజ్ సవరణ, మున్సిపల్ చట్టాల సవరణ, ఏపీ మోటార్ వాహనాల పన్నులు, ఎస్సీ వర్గీకరణ సహా ది ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఎట్ ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్ 2025 స్థానంలో కూడా ఆ బిల్లుల్ని ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలు కనపడుతోంది. అలాగే ముఖ్యంగా P4 పథకం గురించి కానీ సూపర్ 6 పథకాల గురించి కూడా ప్రప్రథమంగా చర్చ జరగనుంది. ముఖ్యంగా రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు,
సాగునీటి ప్రాజెక్టులు వంటి 20 పైగా అంశాలపై ఈ సమావేశంలో అయితే చర్చ జరిగే అవకాశం కనపడతా ఉంది శివ. ఇక వైసీపీ ఈసారి హాజరు అవుతుందా లేదా అనేటటువంటి చర్చ గత నుంచి కూడా నడుస్తుంది. అయితే వైసీపీ హాజరుకు సంబంధించి స్పీకర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అసలు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు హాజరు కానప్పుడు అనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఏమైనా ఉందా ఒకవేళ ఈసారి కూడా అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోతే? నిన్న అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక వాదన అయితే తెర మీదకి తీసుకొచ్చారు. అది తన అభిప్రాయం అంటూ కూడా తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీ సమావేశాలకి హాజరు కారు అంటూ కూడా అయ్యన్న పాత్రుడు వేసిన ప్రశ్నలకి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పారు. అలాగే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా జీతం తీసుకుంటున్నారు. ఆ జీతం తీసుకునే సమయంలో ఖచ్చితంగా ఆ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి కదా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలందరినీ కూడా అడిగిన ఆ పరిస్థితి ఉంది స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అయితే మొదట కొంత మేరకు అసెంబ్లీ సమావేశాలకు రాని పక్షంలో వారి మీద చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకునే అంశం మీద కూడా కొంత మేరకు అసెంబ్లీ అధికారులతో అసెంబ్లీ సెక్రటరీతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చర్చించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే దీని మీద భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, భవిష్యత్తులో దీని మీద యాక్షన్ తీసుకుంటారనే దాని మీద విచారణ ఇంకా జరుగుతుంది. దీని మీద ఏదైతే అసెంబ్లీ సెక్రటరీ కూడా దీనికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ముఖ్యంగా శాసన మండలికి అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు వెళ్తున్న పరిస్థితి ఉంది. కానీ శాసన సభకు మాత్రం అధికారులు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు రాని పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే దీని మీద అసెంబ్లీ సెక్రటరీతో స్పీకర్ మాట్లాడిన విచారించిన నేపథ్యంలో కొంత మేరకు వివరాలు సేకరిస్తున్నారు. వివరాలు సేకరించిన అనంతరం కూడా దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకునే అనేది అయితే స్పష్టంగా మనకి మరికొంతకాలం తర్వాత తీర్చే అవకాశాలు అయితే ఉన్నాయి శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.